ఉస్తాద్ రామ్ పోతినేని ఇటీవలి కాలంలో బ్యాక్ టు బ్యాక్ 2 ఫ్లాప్లు అందుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ది వారియర్, పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ రూపొందిన స్కంద సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయాయి. ఇక ఇదే నేపథ్యంలో ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఎనర్జెటిక్ హీరో మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం రామ్ పోతినేని తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ మహేష్ ఇప్పుడు రామ్ తో వైవిధ్యమైన ఎమోషనల్ డ్రామా తెరకెక్కిస్తున్నారని టాక్. హ్యూమర్ టచ్ తో ఉండే మంచి సందేశాన్ని కూడా ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారని టాక్. రామ్ ఇప్పటి వరకు నటించని సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని అందరూ అంటున్నారు. అంతేకాకుండా ఇందులో హీరోయిన్ తో పాటుగా మరో కీలక పాత్ర కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ సినిమాలో ఓ సీనియర్ స్టార్ హీరో ఫుల్ లెంత్ రోల్లో కనిపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అది కథలో చాలా ప్రాధాన్యత ఉన్న ముఖ్యమైన పాత్ర అని, ఒక రకంగా ఇదొక మల్టీ స్టారర్ మూవీ లాగే ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రామ్ గతంలో విక్టరీ వెంకటేష్తో కలిసి మసాలా అనే మల్టీ స్టారర్ చేశారు. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయితే దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ హీరో ఎవరనేది మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారేమో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రామ్ పోతినేని తదుపరి సినిమా రూపొందనుంది. నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఇదే క్రమంలో హరీష్ శంకర్ డైరెక్షన్లో ర్యాపో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇటీవలే దర్శకుడు ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.